ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మేము కూడా బాగున్నాం. అనుదినం మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేసుకోండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఈరోజు ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యము నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టి ఉంచి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ఈరోజు చదివేటువంటి వాక్యం ఒక ప్రత్యేకంగా ఉంది కదండి, స్వతంత్రం గురించి. ఈరోజు మనం ఆలోచన చేస్తే చాలామంది పిల్లల గురించి ఆలోచించాలి. అంగన్వాడీ పిల్లలు కానివ్వండి, కాన్వెంట్ చదివే పిల్లలు కానివ్వండి, బోర్డింగ్ స్కూల్ చదివే పిల్లలు కానివ్వండి, హై స్కూల్ చదివే పిల్లలు కానివ్వండి, కాలేజీలు చదివే పిల్లలు కానివ్వండి, ఈరోజు ప్రత్యేకంగా ఆనందించేటువంటి ఒక రోజు. చాలా ఆహ్లాదకరంగా ఉంటారు. కారణం ఏంటంటే మన దేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు. స్వతంత్రం రాకముందు మన జీవితాలు, మన పితరుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో అనేది మనకి బాగా కొన్ని బుక్స్లో చదివినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. స్వతంత్రం రాకముందు పరిస్థితి వేరు, స్వతంత్రం వచ్చిన తర్వాత పరిస్థితి వేరు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ స్వతంత్రం తీసుకురావడానికి మన దేశంలో కొంతమంది నాయకులు మనకు జ్ఞాపకం వస్తారు. మీకు బాగా అర్థమవుతున్నట్టుంది. గాంధీ తాత, చాలామంది చెప్తారు కదా, గాంధీ మహాత్ముడు, వల్లభాయ్ పటేల్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇటువంటి నాయకులు ఎంతోమంది పోరాడి మన దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చినట్లు మనం వింటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, గమనించండి. స్వతంత్రం రాకముందు బ్రిటిష్ పరిపాలనలో భయంకరమైనటువంటి పరిస్థితులు. రైట్, మంచిది. ఈ విషయాలను చెప్పుకుంటూ వెళితే చాలా స్టోరీ ఉంటుంది. అయితే దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ చెప్తా ఉంది కదా, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. ఈరోజు ప్రతి వ్యక్తి స్వతంత్రంగా జీవించాలి అని అంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మను పొందుకోవాలట. అపోస్తుల కాలములో అపోస్తులు మేడగదిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు ఆకాశము నుండి పరిశుద్ధాత్మను పంపించాడు. వారందరి మీద పరిశుద్ధాత్మ వ్రాలగా వారు ఒక్కొక్కరు అన్య భాషలతో మాట్లాడగలిగారట. దేవుని బిడ్డలారా, గమనించండి. వారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని వాక్యమును వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు. దేవుని మాటను, దేవుని స్వరాన్ని, దేవుని ఆత్మను వారు గ్రహించగలిగారు. కారణం ఏంటి తెలుసా? వారు ప్రార్థన వలన దేవుడు పరిశుద్ధాత్మను వారి మీదకి కుమ్మరించినట్లు దేవుని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. ఈరోజు ప్రతి వ్యక్తి స్వతంత్రంగా జీవించాలి అని అంటే దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మను పొందుకోవాలి. పేతురు మాట్లాడతాడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అటు తరువాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకుంటారని దేవుని వాక్యం అంటుంది. పరిశుద్ధాత్మ అనే వరం పొందుకోవాలంటే ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి. నెక్స్ట్ పాప క్షమాపణ పొందాలి. మన కుటుంబంలో మనం స్వతంత్రంగా జీవించాలన్నా, ఈ లోకంలో స్వతంత్రంగా జీవించాలి అన్నా మనకు కావాల్సింది ఏంటంటే మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మం. అటు తరువాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకోగలుగుతాం. ఈరోజు నీ కుటుంబంలో నీవు స్వతంత్రంగా జీవించలేకపోతున్నావా? నీ సంఘంలో నీవు స్వతంత్రంగా జీవించలేకపోతున్నావా? నీ గ్రామంలో నీవు స్వతంత్రంగా జీవించలేకపోతున్నావా? దానికి గల కారణం ఏంటంటే ఏదో ఒక లోపం, పాపం నీలో ఉంది. వాటిని విడిచిపెట్టి మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిసం పొంది, దేవుని ఆత్మను పొందుకో. ఖచ్చితంగా దేవుడు
స్వతంత్రంగా జీవించేటువంటి అవకాశాన్ని, కృపను పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు ప్రత్యేకంగా ఈ వాక్యం వింటున్న మీ అందరికీ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి, దీవించండి. అందరి జీవితాల్లో అద్భుతం జరిగించండి ప్రభువా. అందరూ స్వతంత్రంగా జీవించినట్లు సహాయం చేయండి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండునని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. నీ ఆత్మను మేమందరం పొందుకొని నీ కృపతో నింపబడులాగన సహాయం చేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని దేవుడు దీవించును గాక.